వేంపల్లి చెరువు నిండుకుండా గౌరవ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా ఈరోజు ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువు సమృద్ధిగా నిండి ఉండడం రైతులకు భారీగా ఉపయోగకరమని పేర్కొంటూ ఎమ్మెల్యే షాజహాన్ భాషాగారు టెంకాయ కొట్టి చెరువులోని నీటిని కాలువల ద్వారా రైతులకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువల ద్వారా నీళ్లు అందుబాటులోకి రావడం వలన బోర్లు మరింత పునరుద్ధరించబడతాయి, పంటలు మరింత వేగంగా పెరుగుతాయి, రైతులకు మంచి లాభాలు చేకూరుతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వేంపల్లి చెరువు మరవబోతున్నది. ఆ మరవ నీళ్లు వచ్చి రెడ్ల చెరువుకు యథావిధిగా ఇంటర్ కనెక్ట్ చేయాలా. ఆ ఇంటర్ కనెక్షన్ కోసము జేసీబీ పెట్టి పంచాయతీ ఫండ్స్ కానీ మండలంలో కానీ జేసీబీ పెట్టి పూర్తిగా వాటర్ లెవెల్ పెంచుతూ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచడానికి రైతులందరూ బాధ్యతగా పనిచేస్తున్నారు. అదే క్రమంగా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎక్కడ చూస్తే సకాలంలో వర్షాల్లో పాటు ఎక్కడ చూస్తే చెరువులన్నీ నిండిపోతున్నాయి, ఎక్కడ చూస్తే వాటర్ టేబుల్ అంతా పెరుగుతున్నది, నీటి సమస్య శాశ్వత పరిష్కారం అవుతున్నది. ఈరోజు మనము సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా నింపుతున్నాము. దానికి 12 కోట్ల రూపాయల నుంచి శాంక్షన్ ఇస్తున్నాము. ఈరోజు మున్సిపల్ ఈఎన్సీ కూడా వచ్చారు. దానికి అభివృద్ధి దిశలో మదనపల్లికి ఈరోజు జిల్లా అయిన తర్వాత పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసేయడానికి బాధ్యత తీసుకుని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడుస్తున్నారు. అదే క్రమంగా ఈరోజు పైన ఉన్న గుర్రం చెరువు కూడా మనం జేసీబీ పెట్టే తీసేవాళ్ళం. కాకపోతే రైతులు వరి పంట పెట్టారు. ఇంకా వరి పంటకు మనం జేసీబీ పెడితే వాళ్ళకందరికీ నష్టం అవుతుందని చెప్పి రేపు మనుషులు పెట్టి మనం ఏదైతే చిన్న గాడి ఉందో ఆ గాడి తీయడం జరుగుతుంది. ఆ తీసిన తర్వాత గుర్రం చెరువు కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిగా నింపుతామని, ఎట్టి పరిస్థితుల్లో ప్రతి చుక్క నీరు ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా మన నీరు మన ఆవరణలోనే, మన చెరువుల్లోనే, మన పరిసర ప్రాంతాల్లోనే ఉంటే వాటర్ టేబుల్ పెరుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వ చర్యలు శాసనసభ్యుడిగా నేను, నాతో మా రైతులు, మా నాయకులు అందరూ ఉన్నారు. ఈరోజు అదేవిధంగా ఎంపీడీఓ గారు, అదేవిధంగా మండల సర్వేర్ గారు, అదేవిధంగా మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాయల్ బాబు గారు, వీళ్ళందరూ సకాలంలో స్పందించి సకాలంలో పనిచేసే మనుషులు. వీళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.